అందరికీ నమస్కారము. మాఘపురాణము 21వ అధ్యాయము. దత్తాత్రేయుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల యొక్క అంశతో జన్మించాడు. అతడు కూడా లోక కళ్యాణం కొరకు ఘనకార్యాలు చేసినాడు. త్రిమూర్తులు దత్తాత్రేయుని రూపమున జన్మించారు. దత్తాత్రేయుని కాలంలో కార్తవీర్యార్జునుడను క్షత్రియ వీరుడు మహిష్పతి అను నగరమును రాజధానిగా చేసుకుని పాలించుచుండెను. అతనికి గురువర్యులు దత్తాత్రేయుడు ఒకనాడు దత్తాత్రేయుని ఆశ్రమమునకు కార్తవీర్యార్జునుడు వెళ్ళి నమస్కరించి, గురువర్య, మీ అనుగ్రహం వలన అనేక విషయాలు తెలుసుకుని ఉన్నాను. మాఘమాసం యొక్క మహత్యంను వినలేదు. కావున మాఘమాసం యొక్క విశిష్టతను గురించి, మాఘస్నాన ఫలమును గురించి నాకు వివరించవలసిందిగా కోరుతున్నాను అని దత్తాత్రేయుడిని కోరాడు. దత్తాత్రేయుడు కార్తవీర్యార్జుని కోరికను మన్నించి ఈ విధంగా చెప్పాడు. భూపాల, భరతఖండంలో ఉన్న పుణ్య నదులకు సమానమైన నదులు ప్రపంచమునందు ఎచ్చటనూ లేవు. ఈ నదులలో ముఖ్యమైనవి 12. అందుచేతనే వీటిని పుష్కర ప్రవేశము కలుగుచున్నది. బృహస్పతి ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క రాశి అందున్నప్పుడు ఆయా నదులకు పుష్కరారంభము కలుగును. కనుక అటువంటి నదుల యందు స్నానం చేసి దాన పుణ్యములు ఆచరించినచో దాని వలన కలుగు ఫలితములు వర్ణించుటకు కూడా సాధ్యం కాదు. అందులో మాఘమాసం నందు నదిలో స్నానం చేసిన గొప్ప ఫలితం కలుగుటయే కాక జన్మరాహిత్యము కూడా కలుగును. కనుక ఏ మానవుడైనను మాఘమాసంలో నదీ స్నానం తప్పకుండా చేయవలెను. ఈ విధంగా స్నానం చేయనచో ఆ మనుష్యుడు జన్మ జన్మల యందు తాను చేసుకున్న పాప ఫలము అనుభవించక తప్పదు. మాఘమాసంలో సూర్యుడు మకర రాశి అందుండగా మాఘస్నానం చేసి ఒక సద్బ్రాహ్మణులకు దానధర్మములు చేసినచో పంచ మహాపాతకములు చేసిన వాడైనను ముక్తి పొందగలడు అని దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునుకి ఈ విధముగా తెలియచేశాడు. పూర్వకాలంన గంగా నదీ తీరమున ఉత్తర భాగమున భాగ్యనగరమును ఒక పట్టణం కలదు. అందు నివసించు జనులు ఎంతో భాగ్యవంతులు. గొప్ప వ్యాపారములు చేసి ధనము సంపాదించి అపార కుబేరులై ఉన్నారు. ఆ నగరంలో హేమాంబరుడను ఒక వైశ్యుడు కలడు. అతనికి 2 కుమారులు కలరు. అతడు గొప్ప ధనవంతుడు. బంగారు నగలు, నాణెములు రాసులు కొలది ఉన్నవాడు. మరి కొంతకాలం తర్వాత హేమాంబరుడు చనిపోయాడు. తండ్రి చనిపోగానే 2 అన్నదమ్ములు తండ్రి ఆస్తిని భాగములు చేసుకుని పంచుకొని ఆ ధనాన్ని ఇష్టం వచ్చినట్లు పాడు చేయుచుండిరి. 2 చెరొక ఉంపిడి కత్తిని చేరదేసి కులభ్రష్టులయ్యారు. ఒకనాడు పెద్ద కుమారుడు దైవవశమున అడవిలో పెద్ద పులికి చిక్కి చనిపోయాడు. చిన్న కుమారుడు వేశ్యతో ఉద్యానవనంలో విహరించుచుండగా కర్మవశాత్తు త్రాచుపాము కరుచుడిచే చనిపోయాడు. ఆ విధంగా హేమాంబురుని కుమారులిద్దరూ కూడా చనిపోయారు. యమదూతలు కూడా వచ్చి వారిద్దరిని యమలోకములకు తీసుకుని వెళ్లారు. చిత్రగుప్తుడు వారి జాబితాలు చూసి పెద్దవాణిని నరకంలో పడేయమన్నాడు. రెండవ వాణిని స్వర్గలోకానికి పంపమన్నాడు. అప్పుడు ఆ చిన్నవాడు చిత్రగుప్తునితో ఇలా అన్నాడు: అయ్యా, మేమిద్దరము ఒకే తండ్రి బిడ్డలము. ఇద్దరము ఒకే విధంగానే పాపాలు చేశాము. అయినా అతనికి నరకమేలా, నాకు స్వర్గమేలా ప్రాప్తించును అని అడిగాడు. ఆ మాటకు చిత్రగుప్తుడు, ఓయి వైశ్యపుత్ర, నీవు నీ మిత్రుని కలుసుకొనుటకు ప్రతిదినము గంగానది దాటి ఆవలిగట్టునున్న నీ స్నేహితునితో సంభాషించి వచ్చుచుండెడివి వాడు. అదే విధంగా మాఘమాసంలో నదిని దాటుచుండగా ఆ కెరటాల జల్లులు నీ తలపై పడాయి. అందువలన నీవు పవిత్రుడు అయినావు. మరొక విషయమేమనగా, నీ మిత్రుడు బ్రాహ్మణుడు. ప్రతిరోజు బ్రాహ్మణ దర్శనం చేసినచో గోహత్యాది మహాపాతకములు కూడా నశించును. కావున బ్రాహ్మణుని చూచుట వలన నీకు మంచి ఫలితమే కలిగింది. అంతేకాక ఆ బ్రాహ్మణుడు పఠించు గాయత్రీ మంత్రమును కూడా నీవు విని ఉన్నావు. గంగా నదిలోని నీరు నీ శరీరం మీద పడినది కనుక నీ పాపములు నశించినవి. అందువలన నిన్ను స్వర్గానికి పంపించుచున్నాను అని చిత్రగుప్తుడు చెప్తాడు. ఆహా, ఏమి నా భాగ్యం! గంగాజలము నా మీద పడినంత మాత్రమునే నాకింతటి మోక్షం కలిగిందా అని వైశ్యకుమారుడు సంతోషించి దేవతలతో స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. ఈ విధముగా మాఘపురాణము 21వ అధ్యాయము సంపూర్ణము. ఓం తస్సత్.